ఇప్పుడు మనకి ఇప్పుడు 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే వస్తారు ఏపీలో? ఏపీలో ఎవరు వస్తారంటే ఇప్పుడు చంద్రబాబుడే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? చేస్తేనే వస్తుంది. చేస్తేనే వస్తారు. మరి కానీ ప్రతి ఒక్క విద్యార్థి ఉంది కాబట్టి, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేస్తే అనుకున్నట్టుగా ఉంటే వస్తుంది. అంటే మరి చాలామంది విద్యార్థులు బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది వలస. మరి ఆ వలస అనేది ఆగిపోతుందా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే? ఆయన అధికారంలోకి వస్తే అక్కడ ఆయన చేస్తే అక్కడ ఆగిపోవాలి. వాళ్ళకి జీవించాలి. వాళ్ళకి జీవించితే వాళ్ళు అక్కడనే ఉంటారు. విద్యార్థులు కూడా ఏం కాదు. తెలంగాణ డెవలప్మెంట్కి మొత్తం కారణం కూడా చంద్రబాబు అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అది? కొంతవరకు చేసిండు. సో ఇలానే మళ్ళీ 2047 లాగా మరి 5 ఏళ్లలో చేసి చూపిస్తాను అని అంటున్నాడు. మరి ఆయనకుంది 5 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు. మరి ఎలా చేస్తారు? ఎలా చేస్తారంటే ఆయన ఇంకా ఉన్న వాళ్ళ పదవి ఉన్న వాళ్ళకు నడిపిస్తారు. పదవి లేకపోతే మరి ఏం చేయలేడు. కానీ పవర్ ఉంటేనే కదా పని చేయడానికి. పవన్ కళ్యాణ్ తోటి పొత్తులో వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమున్నది, సినిమా యాక్టర్. చిరంజీవి గారు చేశారు, ప్రజారాజ్యం పెట్టిండే. కానీ ఏ ప్రజా ఒక్క సీటు తీసుకొని కాంగ్రెస్లో పోయింది. ఎవరికి ఏం చేసిండు? ఏ స్టూడెంట్కి ఏమన్నా చేసిందండి? చేయలే కదా. అంటే ఇప్పుడు చేస్తాను అని చెప్పి అంటున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్. చేయడు. ఓకే. మరి ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అభిమానమే. ఓటు కాడ మాత్రం పడండి. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో రాకుండా విడిగా వస్తే అయిపోతుంది ఇక. మరి విడిగా వస్తే గెలుస్తాడా? ఎన్ని సీట్ల వరకు రావచ్చు? ఇక మా అంటే 40, 60 నుంచి 62, 63 వరకు అయితే కంపల్సరీ. థ్యాంక్ యూ.